చుచు యెరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడినైన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను గాని పొట్టివాడైనందున జనులు గుంపుగూడి ఉండుట వలన చూడలేకపోయెను. దేవుణ్ణి చూడాలనుకున్నాడు, మెస్సయ్యను చూడాలనుకున్నాడు, యేసయ్యను చూడాలనుకున్నాడు. అప్పటికే యేసయ్య యొక్క ఖ్యాతి దేశమంతా ఆ కీర్తి ప్రచురణ చేయబడుతుంది. ఎవరో మెస్సయ్య దేవుని కుమారుడు మరి సంచరిస్తూ ఉన్నాడు. ఆయన ఎక్కడ సంచరిస్తే అక్కడ చీకటి అంతా కూడా వెలుగుమయంగా మార్చివేయబడుతుంది. అనేక రోగులు స్వస్థత పొందుకుంటున్నారు, అనేక మంది దెయ్యములు పట్టిన వారు విడుదల పొందుకుంటున్నారు. మరి ఆ యొక్క మెస్సయ్యను చూడాలి అని ఆశపడ్డాడంట. ఎలా ఉంటాడో చూద్దాం, ఎలా ఉంటాడో చూద్దాం అనుకున్నాడు జక్కయ్య. ఆ రీతిగా అనుకున్నాడు, కానీ తను చూడలేకపోయాడు. దానికి కారణం ఏమిటంటే తను పొట్టిగా ఉండడం వల్ల తన శరీరము దేవుణ్ణి చూడడానికి అనుకూలంగా లేదు. దేవుని యొక్క మరి శ్రేష్టతను చూడాలి, ఆయన ఏ రీతిగా ఉంటాడో, ఆయన ఎటువంటి వెలుగుతో నింపబడి ఉన్నాడో చూడాలి అని అనుకుంటున్నాడు, కానీ చూడలేకపోతూ ఉన్నాడు. దానికి కారణం ఏమిటి అంటే పొట్టిగా ఉన్నాడు కాబట్టి. ఆ రోజు జక్కయ్య జీవితంలో దేవుణ్ణి చూడడానికి ఆటంకంగా వచ్చింది ఏమిటి? శరీరం. ఆ శరీరము దేవునికి తనకి మధ్య, మెస్సయ్యకు తనకి మధ్య అడ్డుగా వచ్చింది.